లేవు అనే విషయాన్ని ముందు చెప్పాడు కదా పూర్వపక్షి. అందువల్ల ఏమంటున్నారు, నచబాహుల్యం ప్రామాణ్యే కారణభావం ప్రతిపద్యతే. ఒక జ్ఞానం కలగాలి అంటే లేదా ఒక క్రియ జరగాలి అంటే అనేక ప్రమాణాలు ఉంటేనే జరుగుతుంది, లేకపోతే జరగదు అనే విషయం కూడా లేదు. ప్రమాణం అంటే అక్కడ ఇక్కడ ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద ఆది ప్రమాణాలు కావచ్చు, లేదా వాక్య ప్రమాణాలు కావచ్చు. ఒక క్రియంలో అనేక ప్రమాణాలు ఉంటేనే అది సరి అయింది, ఒకటి ఉంటే సరి అయింది అనేది కాదు అనే విషయము సరి అయింది కాదు అనేదాన్ని ఇక్కడ ఎందువల్ల అంటావా, ప్రామాణ్యాయ న బాహుల్యం నహి ఏకత్ర ప్రమాణతాం వస్తు నటంతి మానాని త్వేకత్రైకస్య మానత. ఒక జ్ఞానం కాగలిగా అంటే ప్రామాణ్యాయ న బాహుల్యం నహి ఏకత్ర ప్రమాణతాం. ప్రమాణం కొరకు ప్రామాణ్యం అంటే అర్థమేమి, నీవు అనుకున్నదాన్ని సాధించేదాని కొరకు అనేక ప్రమాణాల యొక్క అవసరం లేదు. ఒక వాక్యం చెప్పేంత మాత్రం చేతనే అవుతుంది, అది ప్రమాణం కాదు అనేదానికి కూడా వీలు లేదు. ప్రమాణాలు ఒక వస్తువు యొక్క జ్ఞానాన్ని తెలిపే దానిలో ప్రవర్తిస్తున్నాయి. ఇది మైకు అన్న ఏ ప్రమాణం ప్రవర్తించింది, ఇందులో ప్రత్యక్ష ప్రమాణం ప్రవర్తించింది. దానికి అనుమానం ప్రమాణంతో ప్రమాణం లేదు కదా. మరి ఎట్లా అంటున్నాం, అనేక ప్రమాణాలు ఉంటేనే తర్వాత అక్కడ పొగ కనిపిస్తూ ఉంది, అదే ప్రమాణంతో గోచరిస్తుంది. అనుమాన ప్రమాణంతో గోచరించిన దానిలో ప్రత్యక్ష ప్రమాణం గోచరిస్తుంది, అక్కడ పోతుందా? ఇవి రెండూ ఉన్నప్పుడు వేద ప్రమాణం పోతుందా? పోదు. మరి అనేక ప్రమాణాలు ఉంటేనే ఒక వస్తువు మరి సిద్ధిస్తుంది. మీ ఆత్మజ్ఞానానికి ఒకటే ప్రమాణం ఉంది, అనేక ప్రమాణాలు లేవు అంటే దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా అనేది కూడా. అందుకని ప్రామాణ్యాయ న బాహుల్యం నహి ఏకత్ర ప్రమాణతాం. అనేక ప్రమాణాలు ఉండాలి, అనేక ప్రమాణాలు ఒక దగ్గర ప్రవర్తించాలి అనే నియమం ఎక్కడ కూడా లేదు. వస్తు నటంతి మానానితు ఏకత్ర ఏకస్య మానత. ఒక దగ్గర ఒకే ప్రమాణం ప్రవర్తిస్తుంది కానీ అనేక ప్రమాణాలు ప్రవర్తించే అవకాశం లేదు, అది ఉండదు కూడా. వేద ప్రమాణం ఉన్న దగ్గర మిగతా ప్రమాణాలు ఉండవు, ప్రత్యక్షం ఉన్న దగ్గర మిగతా ప్రమాణాలు ఉండవు, అనుమానం ఉన్న దగ్గర మిగతా ప్రమాణాలు ఉండవు. ఒక ప్రమాణం చేత ఒక జ్ఞానం అవుతుంది కానీ అన్ని ప్రమాణాలు అన్ని ఇది ఒక దగ్గర చేరితేనే దాని జ్ఞానం కలుగుతుందనే విషయము దాన్ని మేము స్వీకరించము. అది ఎక్కడ కూడా సంభవించే అవకాశమే లేదు అనేదాన్ని ఇక్కడ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇంకా కావాలి అంటే మీ దగ్గర కూడా చూడాలంటే చిత్రయ యజేత పశుకామః. పశువులు కావాలంటే చిత్రయాగం చెయ్యాలి అనేది ఒక వాక్యం ఉంది. ఏం వాక్యం ఉంది? పశువులు కావాలనుకున్న లేదులేండి, ఒక ఉపమానం చెప్తున్నా. పశువులు కావాలనుకున్న వాళ్ళు చిత్రయ యజేత అన్నారు. చిత్రయాగం చేయాలి పశువులను కావాలనుకున్న వాళ్ళు. స్వర్గకామో జ్యోతిష్ఠోమేన యజేత. స్వర్గం కావాలనుకున్న వాళ్ళు జ్యోతిష్ఠోమం యాగం చెయ్యాలి అన్నారు. అయితే ఇప్పుడు పశువులు కావాలనుకున్న వాళ్ళ దగ్గర రకరకాల ప్రమాణాలు కావాలి, స్వర్గం కావాలనుకున్న వాళ్ళ దగ్గర రకరకాల ప్రమాణాలు నువ్వు చెప్తున్నావు, ఒక వాక్యం చెప్తున్నావా? ఒక వాక్యమే చెప్తుంది. జ్యోతిష్ఠేమన స్వర్గకామో యజేత. స్వర్గం కావాలనుకున్న వాళ్ళు జ్యోతిష్ఠ యాగం చేయాలి అన్నారు, పశువులు కావాలనుకున్న వాళ్ళు చిత్రయాగం కావాలనుకున్నారు. ఇప్పుడు చిత్రయా యజేత స్వర్గకామం అనేది కూడా అక్కడ ప్రవర్తిస్తుందా స్వర్గం కావాలనుకున్న దగ్గర? మరి అనేక ప్రమాణాలు వాక్యాల ప్రమాణాలు ఉంటేనే కలుగుతుందన్నప్పుడు నీ దగ్గర కూడా సమంజసం లేదు కదా. గుర్రం దగ్గర గాడిద దగ్గర గుర్రం పెడితే సరిస్తుందా? అందుకని ఇది ప్రవర్తించిన దగ్గర అది ప్రవర్తించదు, అది ప్రవర్తించిన దగ్గర ఇది ప్రవర్తించదు. అందువల్ల అనేక ప్రమాణాలే కలిసి ఒక జ్ఞానాన్ని కలిగజేస్తుందని నియమం కూడా ఇక్కడ లేదు, ఉండదు. అందుకొరకు అనేక వాక్యాలు ఉంటేనే ప్రమాణం కానీ మిగతా అంతా కూడా ప్రమాణం కాదనేది ఇక్కడ సిద్ధించే అవకాశము లేదు. ఎట్లాగో అంటే కర్మకాండలో కూడా పశుకామ చిత్రయేత స్వర్గకామ జ్యోతిష్ఠోమని యజేత అనే వాక్యాలు ఒక్కొక్క వాక్యం ఒక్కొక్కదాన్ని చెప్తుందే కానీ రెండు వాక్యాలు కలిపి ఒకదాన్ని చెప్పడం లేదు. అందుకొరకే ఒక జ్ఞానం కలిగే దగ్గర ప్రమాణాలు ఒకటిగానే ఉంటుంది. యత్నోక్తం యత్నతో వీక్షమానోపి తత్రాపి భవత ఏవ అపరాధ. యత్నోక్తం యత్నతో వీక్షణ ప్రయత్నం చేసి చూసినప్పటికీ ఆత్మజ్ఞానాన్ని బోధించే వాక్యాలు నాకు కనిపించలేవు అన్నాడు. ఎవరు? పూర్వపక్ష.
పూర్వంలో ఏమన్నాడు? కర్మను బోధించేవే తప్ప లేదు అనేది కదా చెప్పారు. అందువల్ల యత్నతో అంటే ప్రయత్నం చేసి చూసినప్పటికీ జ్ఞానాన్ని బోధించే వాక్యాలు కనిపించడం లేదు. యత్నోక్తం యత్నతో వీక్షమానోపీతి, ప్రయత్నం చేసి చూసినప్పటికీ అనేది కూడా అక్కడ నీతి దోషము. ఎక్కడెక్కడ చూసావో నీకు దొరకలేదు. ఎవరు అన్నారంట, ఎవడో వచ్చి ఇండియాలో దిగాడు, సాయంత్రానికి మళ్ళీ వెళ్ళిపోయాడు, నేను ఇండియా అంతా చూసి వచ్చానాడంట. ఇండియా అంతా చూస్తాడు ఒకేసారి? వచ్చాడు, దిగాడు విమానము, అట్ట తిరిగి వచ్చాడు, నేను పోయి ఇండియా చూసి వచ్చాడంటే అంతటితో మొత్తం ఇండియా అంతా చూసినట్టేనా? అట్లా ఎక్కడో ఒక దగ్గర చూసి జ్ఞానాన్ని బోధించే వాక్యాలు మేము ప్రయత్నం చేసి చూసినప్పటికీ మాకు కనిపించలేదు అని అంటే దోషం ఎవరిది? దొరికినంత వరకు చూసావా? ఒక దగ్గర చూసావా? అందువల్ల ఏమన్నాడు? యత్నోక్తం యత్నతో అపి, అది 15వ శ్లోకంలో 15లో చెప్పబడింది. ముందు వీక్షామానోపి తత్ర అపి భవతయేవ అపరాధం, నీదే తప్పు కానీ మా తప్పు కాదు. నువ్వు యత్నం చేయవలసినంతా కూడా చేయలేదు. ఎందుకంటావా? అనేకమైన వాక్యాలు, శృతి వాక్యాలు కావచ్చు, స్మృతిగా వాక్యాలు కావచ్చు గాక కనిపిస్తున్నాయి, అన్ని కనిపించలేమో అంటే నిద్రలో కరులిస్తూ ఉన్నామేమో అని, నిద్రపోతున్నామో అందుకని కనిపించడం లేదు. కొంతమంది నిద్రముఖం వాళ్ళు ఉంటారు, ముందు వస్తూ ఉన్నా కానీ వాళ్ళకి కనిపించదు, ముందే ఉంటుంది. అయ్యో ఇక్కడే ఉందా అని ఎందుకు లేదే అంటారు. తర్వాత వాళ్ళు ఉన్నట లేనట, నిద్రముఖమా జాగ్రత్త ముఖమా? మరి అందువరకు నీది కూడా నిద్రముఖమేమో. ఏంటిదంటవా? పరీక్షలోకా నిత్యాద్య ఆత్మజ్ఞాన విధాయిని నైష్కర్మ్య ప్రవణా సాధ్వీ శృతి కిం న శృణోషి సాధ్వీ శృతి. ఎంత బాగా చెప్పాడు. సాధ్వి అంటే అర్థమేమి? పతివ్రత. ఆ పతివ్రత అయిన శృతి బోధిస్తుంది అంటే అర్థే తన పతిని గురించి బోధిస్తుంది. తన పతి ఎవరు? పరమాత్మ, లేదా ఆత్మజ్ఞానాన్ని గురించి బోధిస్తుంది. ఏమని? పరీక్షలోకాన్ ఇత్యాద్య. దాని పూర్తి వాక్యం ఏంటి? పరీక్షలోకాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృతకృతేన తద్విజ్ఞానార్థం సగుర్మేవాభిగచ్చేత్ సమిత్పాని శ్రోత్యం బ్రహ్మనిష్టం. ఇది శృతి వాక్యం. ఇది ముండక శృతిలో వస్తుంది. మరి పరీక్షలోకాన్ సమస్త లోకాలు, లోకాలను భోగాన్ని కూడా పరీక్ష చేసి, అంటే ముందు వెనకలు దాని యొక్క నిత్యత్వ సత్యత్వ నిత్యత్వాదులంతా కూడా, సుఖత్వ దుఃఖత్వాదులంతా కూడా చూసి బ్రాహ్మణో నిర్వేదమాయాతు, బ్రహ్మజ్ఞాన సాధకుడైన వాడు వైరాగ్యాన్ని పొందాలి. పొందిన తర్వాత ఏం చేయాలి? ఇంట్లో కూర్చుని ముక్కు మూసుకోమల్లా తద్ విజ్ఞానార్థం సగురమేవాభిగచ్చేతు సమిత్పాని, ఆ వస్తువును తెలుసుకునే దాని కొరకు సమిత్పాని అయి గురువు దగ్గరికి వెళ్ళేయాలా. ఆ గురువు ఎటువంటి వాడు అంటే శ్రోత్యం బ్రహ్మనిష్టం. నువ్వు ఈ వాక్యం నీకు కనిపించలేదా ఏంటి? ఎవరు అడుగుతున్నారు? సిద్ధాంతి పూర్వపక్షం అడుగుతున్నారు. ఇంత బాగా చెబుతూ ఉంటే నహి జ్ఞానేన సదృశం పవిత్రమి విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని, ఇది శృతి కూడా చెప్పింది. మరి స్మృతులలో ఏది మేము ప్రయత్నం చేసి వెతికినప్పటికీ బ్రహ్మజ్ఞానాన్ని బోధించలేదు, మాకు దొరకలేదు అంటే ఇది నిద్రలో కల్పించేవాడు, కళ్ళుదాగి కల్పించేవాడు మాదిరిగా ఉందా? అది జాగ్రత్తలో ఉండి చెప్పేవాడి మాదిరిగా ఉందా? ఎగతాళి చేస్తున్నాడు సిద్ధాంతి పూర్వపక్షిని. అందువల్ల పరీక్ష లోకాన్ ఇత్యాద్య ఆత్మజ్ఞాన విధాయిని, ఆత్మజ్ఞానాన్ని విధానం చేసే శృతులంతా కూడా చెబుతూ ఉన్నాయి. నైష్కర్మ్య ప్రవణాసాధ్వి, కర్మను విధించే వాటిని కూడా కర్మ కారణం కాదని చెప్పి కర్మ పరిత్యాగమందే ఆసక్తిని కలిగజేసేవి. కర్మ దేని కొరకు చేస్తాడు? కోరిన వస్తువును పొందేదాని కొరకు. ఇక్కడ ఏం చెప్తుంది శృతి? పరీక్ష లోకాన్. లోకాన్ అంటే అర్థమేమి? లోకము, లోకంలో ఉండే భోగము, వాటి యొక్క అనిత్యత్వము, దానిలో ఉండే సుఖము దుఃఖము, ఇవన్నీ పరీక్ష చేయాలి. ఒకటి కాదు, రెండు కాదు. ఇవన్నీ పరీక్ష చేస్తే అప్పుడు ఏమవుతుంది? నీకు వాస్తవికత తెలుస్తుంది. అప్పుడు దీనిలో ఏమీ లేదు అనే వైరాగ్య భావం కలుగుతుంది. అప్పుడు కర్మను వదులుతాడు. వదిలి ఏం చేస్తాడు? సోమరిగా పడుకుంటాడా? తద్విజ్ఞానార్థం మళ్ళీ దానికి పోతాడు. మరి ఇలాంటి శృతులను ఉండగా ప్రయత్నం చేసినప్పటికీ మాకు ఆత్మజ్ఞానాన్ని బోధించే శృతి ఎక్కడా కనిపించలేదు. ఇంకా రకరకాలుగా ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్యో నిధిదాసితవ్య అని బృహదారణ్యకోపనిషత్తులో కూడా, మరి మైత్రేయికి యాజ్ఞవల్కుడు బోధించి ఇలాంటి వాక్యాలు కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఇన్ని కనిపించినప్పుడు
సమస్త అజ్ఞాన నివృత్త రూప మోక్షమునకు ఆత్మజ్ఞానమే సాధనము అని ప్రతిపాదిస్తూ స్పష్టంగా బోధిస్తూ ఉంటే మరి నీ స్వార్థాన్ని ఓడవై నువ్వు చెవిటివాడివై వినలేదా, గుడ్డివాడవై చూడలేదా అని. చెవిటివాడికి వినబడవు, గుడ్డివాడికి ఎందుకంటే తన చెవిటివాడై ఉన్నప్పటికీ ఒకవేళ కళ్ళున్న వాడైతే చదువుతాడు, ఒకవేళ కళ్ళు లేవు ఎవరి ద్వారా వినాలంటే నీకు వినవలేదంటే నువ్వు చెవిటివాడివైనా ఉండాలి. చదువు రాకుండా ఉండి వినాలంటే చెప్పుతున్నప్పటికీ చెవిటివాడివైనా కావాలి. పోనీ చదువు వస్తుంది చదువుతున్నా అంటే కనిపించలేదంటే గుడ్డివాడమైనా కావాలి అనే విషయాన్ని ఇక్కడ కాబట్టి మోక్ష సాధనమైన జ్ఞానం ఏదైతే ఉందో దాని కొరకు వేదంగాల్ని అధ్యయనం తెలిసిన వాడి యొక్క గురువు దగ్గర బొమ్మని ఈ స్థితి చెప్తున్నప్పుడు అలాంటి వాక్యాలు బోధిస్తున్నప్పుడు కనిపిస్తున్నప్పుడు నాకు కనిపించలేదు అనేది నీ యొక్క అజ్ఞానమే కానీ వాస్తవికత కాదు అని చెప్తూ మళ్ళీ పూర్వపక్షి ఇంకొక రకంగా దానిని ఖండన చేసేదని చూస్తున్నాడు. నన్ను ఆత్మైవోత్యుపాసీత ఆత్మావారే ద్రష్టవ్య ఇది అపూర్వ విధిశ్రుతి పురుషస్య ఆత్మదర్శన క్రియాయాం నియోగవసీయతే. స్వర్గకామో యజేత చిత్రయా యజేత అనే దగ్గర విధిని సూచించడం లేదా? యజేత అనేది ఏమన్నారు? విధి కదా. మరి ఆత్మవారే ద్రష్టవ్య ఆత్మను చూడాలి అనేది కూడా ఒక విధి కనిపిస్తూ ఉంది కదా. స్వర్గకామంలో పశుకామంలో యజేత అనేది ఎట్లా అయితే విధి వాక్యం మనకు కనిపిస్తూ ఉందో పదము, అట్లాగే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య ఇదంతా కూడా ఏంటిది? విధిని సూచిస్తుందా లేదా? అందువల్ల అక్కడ విధిని సూచించినందువల్ల క్రియాపరకమైంది, జ్ఞానపరకం కాలేదు. కాబట్టి ఇక్కడ కూడా విధిని సూచించినందువల్ల ఏం కావాలా? క్రియాపరకమా జ్ఞానపరకమా? క్రియాపరకమే కావాలి, జ్ఞానపరకం కాదు అని పూర్వపక్షి యొక్క వాదన. స్వర్గకామో యజేత పశుకామో యజేత ఫలానా ఫలానా అని చెప్పినప్పుడు యజేత అనేది ఇదేంటిది? విధిని సూచిస్తూ ఉన్నప్పుడు అక్కడ క్రియాపరకమైంది. అప్పుడు కదా వాడు యజ్ఞం చేస్తా ఉంటాడు. యజ్ఞం ఆ విధిని అనుసరించి యజ్ఞం చేసినందువల్ల క్రియను సూచించింది, క్రియ సాధకమైపోయింది అక్కడ. ఇక్కడ ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాస్తవ్య అక్కడ ఇట్లా యజేత అని చెప్పిందో ఇక్కడ కూడా దాన్ని విధిని సూచిస్తుంది. కాబట్టి ఆ వాక్యం క్రియాపరకం గాని జ్ఞానపరకం కాబోదు అనేది పూర్వపక్షం యొక్క వాదన. అర్థమైందా ప్రశ్న? క్రియలే. అందుకొరకు జ్ఞానం క్రియా సాధ్యం గాని కర్మ సాధ్యం గాని మోక్షం క్రియా సాధ్యమే కానీ జ్ఞాన సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ విధి సూచించబడింది, ఇక్కడ కూడా విధి సూచించింది. కాబట్టి మోక్షానికి జ్ఞానం సాధనం కాదు, క్రియా సాధన. అది ఆత్మ ఇది ఏవ ఉపాసీత, ఆత్మనే ఉపాసించాలి. ఆత్మావ అరే ద్రష్టవ్య, ఆత్మను చూడాలి. ఇది అపూర్వ విధిశ్రుతే పురుషస్య ఆత్మదర్శన క్రియ. పురుషుడు అంటే ఇక్కడ జీవుడికి ఆత్మను దర్శించాలనే క్రియను బోధిస్తుంది గాని జ్ఞానాన్ని బోధించడం లేదు. క్రియాయం నియోగం అవశ్యతే, ఆ క్రియందు ఏంటిది నియమింపజేస్తుంది గాని ఆ శృతి జ్ఞానమందు నియమింప చేయడం లేదు అని ఒకవేళ అంటావేమో. ఆత్మదర్శనుడి క్రియందు విధిని చేస్తుంది కాబట్టి అది క్రియ వల్లనే మోక్షం కలుగుతుంది కానీ జ్ఞానం వల్ల కాదు అని ఇంకొకటి చెప్పారు. అపూర్వ విధి శృతి. అపూర్వ విధి అంటే అర్థమేమి? ప్రమాణాంతరాల చేత ప్రతిపాదింపబడని ఒక విషయాన్ని అపూర్వ విధి అంటారు. వేరే ప్రమాణం చేత అది ఏది సాధింపబడిన కారణం చేత, ఒకే ప్రమాణం చేత. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం ఉంది, అది కంటి చేతనే, అది జ్ఞానేంద్రియాల చేతనే తెలియబడుతుంది, ఉపమానం చేత తెలియబడదు. అంటే ప్రమాణాంతరాల చేత తెలియబడిన వస్తువును అపూర్వ విధి అంటారు. ప్రమాణం చేత తెలియబడదు కాబట్టి అపూర్వ విధి. అక్కడ మనకు అది ఉంది, అది లభిస్తుంది అనే దృఢమైన నమ్మకం కలిగినప్పుడు కాదా ఇక్కడ యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ ఉందని చెప్పేది ఏంటిది? వేదము ప్రమాణము. ఈ యజ్ఞం చేసినట్టయితే కాలాంతరంలో నీకు ఆ ఫలం దొరుకుతుంది. అది వేద ప్రమాణం చేతనైనా కావాలి, లేదా పూర్వంలో ఒకప్పుడు చేశాడు కాబట్టి ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాడు సుఖము దుఃఖము అనేది అనుమానం చేతనైనా కావాలి. కానీ ప్రత్యక్షం చేత అయ్యే అవకాశము దీన్ని ఏమంటారు? ప్రమాణాంతరం చేత తెలియబడిన వస్తువును అపూర్వ విధి అంటారు. కాబట్టి ఇక్కడ ద్రష్టవ్య శ్రోతవ్య ఉపాసిత అనే పదాలు కూడా
విధిని బోధించే వాటి మాదిరిగానే ఉన్నాయి కాబట్టి జ్యోతిష్ఠోమాది యోగాలు విధించినట్ల ఇక్కడ మోక్ష సాధనం ఏంటిది? ఆత్మదర్శన క్రియ యందు విధిని చేస్తున్నాయి కాబట్టి ఆత్మదర్శనానికి లేదా మోక్ష సాధనానికి ప్రమాణాంతరం చేత తెలియబడినందువల్ల, అంటే ఆత్మదర్శనానికి మోక్ష సాధనమని ఆత్మ ఇతి ఉపాసీత అని విషయం చెప్పబడింది కదా. యాగమందు వలె ఆత్మదర్శనం కూడా విధిని బోధిస్తుంది కాబట్టి క్రియాపరకమే కాని జ్ఞానపరకము కాదు అనేదాన్ని పూర్వపక్షి తన బలమైన సందేహాన్ని వెలిపుచ్చాడు. ద్రష్టవ్య ఉపాసీత అక్కడ యజేతాన్ని ఎట్లయితే బోధించిందో ఇక్కడ ఈ విధంగా బోధిస్తుంది కాబట్టి మోక్షం అనేది క్రియాసాధ్యం గాని జ్ఞాన సాధ్యం కాదనేదాన్ని బోధిస్తుంది. కాబట్టి దాని సిద్ధాంతవాది ఏం చేస్తున్నాడు? దాన్ని తేల్చాల వద్దా? నైవం, అలా కాదు, నువ్వేదైతే అన్నావో అది అలా కాదు. అపురుషతంత్రత్వాదు వస్తు యాదాత్మ్య జ్ఞానస్య సకలానర్థ బీజాత్మానవబోధోత్సారిణో ముక్తి హేతోరిది. అపురుషతంత్రత్వాదు క్రియ ఏంటి? పురుషతంత్రము. జ్ఞానం ఏంటిది? అపురుషతంత్రము. తంత్రం అంటే ఏంటిది చెప్పాం కదా. స్వర్గ కామో యజేత అన్నాడు. స్వర్గం కావాలనుకున్నవాడు యజ్ఞం చేయాలనుకున్నాడు. అదేంటిది? పురుషతంత్రం. స్వర్గం కావాలను చేస్తే చేయవచ్చు, చేయకపోతే చేయకపోవచ్చు, ఏదో రకంగా చేయవచ్చు. కాబట్టి అది పురుషతంత్రమైంది. జ్ఞానమేమో అపురుషతంత్రము. అది పురుషతంత్రం చేస్తే చేయవచ్చు, లేకపోతే లేదంటే అక్కడ విధి వీలు లేదు. ఆత్మకి అజ్ఞానము ఎప్పుడైతే ఇది ఆత్మాజ్ఞానం ఎప్పుడైతే తొలగింపబడుతుందో అప్పుడు కదా మోక్షం. ఆత్మ యొక్క అజ్ఞానం తొలగింపబడినప్పుడు నీకు మోక్షం కలుగుతుంది. అది దేని చేత కలుగుతుంది? ఆత్మజ్ఞానం యొక్క నిరసన ఆత్మజ్ఞానం వల్ల కలుగుతుంది. ఇక్కడ పురుషతంత్రమా అపురుషతంత్రమా? పురుషతంత్రం ఎట్లా అవుతుంది? అపురుషతంత్రం. యజ్ఞాదులు యాగాదులు అంతా కూడా పురుషతంత్రం. చేస్తే చేయవచ్చు, లేకపోతే లేవచ్చు, ఇంకో రకంగా చేయవచ్చు. ఇక్కడి నుంచి ఏంటిది ఫలాని దగ్గర ఏదో ఉత్సవం జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది అని మా బంగారమ్మ గారు వచ్చి చెప్పారనుకోండి, అయితే పోవాలా అనుకోండి. నువ్వు పోతే పోవచ్చు, లేకపోతే లేవచ్చు. అది నీ ఇష్టం పైన ఆధారం. అది పురుషతంత్రమైంది. కానీ ఆత్మజ్ఞానము అందుకొరకే నైవం అపురుషతంత్రత్వాదు. ఆత్మజ్ఞానం పురుషతంత్రం కాదు. చేస్తే చేయవచ్చు, లేకపోతే ఇది కాదు. అది చేస్తేనే జ్ఞానం కలిగితేనే ఆత్మ అజ్ఞానము తొలుగుతుంది. ఆత్మ అజ్ఞానం తొలగినందువల్లనే నీకు మోక్షం వస్తుంది. కానీ ఇష్టం ఉంటే చేస్తా, లేకపోతే లేదంటే అక్కడ అయ్యే పని కాదు. పురుషతంత్రం అది, అపురుషతంత్రం ఇది. స్వర్గం కావాలనుకుంటే చేస్తా, లేకపోతే లేదు. పశువులు కావాలనుకుంటే చేస్తా, లేకపోతే లేదు. ఇక్రమాంత అట్లా లేదు. ఇక్కడ తప్పనిసరి అజ్ఞాన నిరసన కావలసిందే. వస్తు యాదాత్మ జ్ఞానస్య, వస్తు యొక్క యథార్థ స్వరూప జ్ఞానం చేతనే ఏం కలుగుతుంది? సకల అనర్థ బీజాత్మ. సమస్త అనర్థాలకు బీజం ఏంటిది? అజ్ఞానం. సమస్త అనర్థాలకు బీజం ఏంటిది? అజ్ఞానము. ఆత్మ అనవబోధోత్సారిణ. అజ్ఞానం ఏంటిది? ఆత్మ యొక్క అనవగాహన. ఆత్మను తెలుసుకోకపోవడమే ఆ అజ్ఞానము. అందువల్ల దాన్ని పోగొడితేనే ముక్తి. సమస్త అనర్థాలకు బీజమేమో అజ్ఞానము. అది ఏమజ్ఞానము అంటే ఆత్మ అనవగాహన రూపమైన అజ్ఞానము. అది ఉత్సారిత అంటే పోతేనే ముక్తి. గాని ఇష్టం ఉంటే పోగొట్టుకుంటాను, లేకపోతే లేదంటే నీకు ముక్తి వచ్చేది కాదు. అందువల్ల ఇతర కర్మలేమో పురుషతంత్రము, తన ఆత్మావగాహన రూపమైన జ్ఞానమేమో అపురుషతంత్రమైంది. గాని ఇక దాని మాదిరి విధి విధానం లేదంటే మాత్రము ఇక్కడ కుదిరేది కాదు. అందువల్ల అక్కడి వాక్యానికి ఇక్కడి వాక్యానికి నీవు కలపాలంటే లేదు. అందువల్ల రెండవది ఏంటి అంటే, ఒక క్రియ చెయ్యాలనుకున్నావు, ఒక ఊరికి వెళ్ళాలనుకున్నావు. ఒకటేంటిది? నువ్వు పోవాలనుకుంటే పోతావు, లేకపోతే లేదు. తర్వాత పోయే సాధన కూడా ఏంటిది? నువ్వు గుర్రం మీద పోవచ్చు, ఎద్దు మీద పోవచ్చు, నడిచిపోవచ్చు, మా స్కూటర్ మీద పోవచ్చు, కారులో పోవచ్చు, నడిచిపోవచ్చు. అది కూడా నీ ఇష్టం పైన ఉంది. ఒకటేమో పోవచ్చు, పోకపోవచ్చు. ఒకటేమో సాధనలో కూడా నీ ఇష్ట ప్రకారం పోవచ్చు. కానీ ఇక్కడ పోవచ్చు, పోకపోవచ్చు లేదు. రెండవ సాధన ఏంటిది? నువ్వు అన్య సాధనలు ఆశ్రయించేదానికి కూడా అవకాశం లేదు, నీలో ఉన్న అజ్ఞానం పోతే తప్ప.
అన్య సాధనలు అక్కడ వేరే సాధనలు కూడా ఉన్నాయి. నువ్వు వేరే ఊరికి వెళ్ళాలి అంటే అక్కడ ఇష్టానిష్టం పైన ఆధారపడి ఉంది. సాధనలో ఏదో ఒక సాధన కూడా నీవు స్వీకరించవచ్చు. కానీ ఇక్కడ మాత్రము కేవలం ఆత్మ అనవగాహన రూపమైన అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే తప్ప, అది దేని ద్వారా పోగొట్టుకుంటావు? ఆత్మజ్ఞానం చేత మాత్రమే అది పోతుంది తప్ప ఇక్కడ ఇతరాన్ని ఆశ్రయించేదానికి నా కర్మ నా ప్రజయాధనేనా అని శృతి కూడా చెప్తోంది. కాబట్టి ఇక్కడ పురుషతంత్రము కాదు, అపురుషతంత్రము, అక్కడేమో పురుషతంత్రము. అంటే ముక్తి హేతోరితి ఆత్మ అనవబోధాత్సారిణ అంటే ఆత్మ అనవబోధ రూపమైన సకల అనార్థాలకు బీజ రూపమైన అజ్ఞానాన్ని ఉత్సారణ అంటే పోగొట్టుకున్నందువల్లనే ముక్తి హేతు అవుతుంది. కానీ మిగతా ఎరుగుండో ముక్తికి కారణమయ్యే అవకాశము లేదు. పదాలు కొంచెం తికమకగా ఉంటాయి, కానీ వాటిని అర్థం చేసుకోవాలి ఇంకా. కాబట్టి అది పురుషతంత్రమైంది, ఇదేమో అందుకొరకే అపురుషతంత్రత్వాత్ అన్నాడు. ఆత్మస్వరూప జ్ఞానము అపురుషతంత్రమే కానీ పురుషతంత్రము కాదు అనేదాన్ని ఈ విధంగా చేసి తన్నేవి జ్యోతిష్మాది క్రియల మాదిరిగా ఇక్కడ ఆ విధంగా నువ్వు వెళ్లే అవకాశము లేదు. విధి అభ్యుపగమేపి నా అపూర్వ విధిరయం. ఒకవేళ విధిని అంగీకరించినప్పటికీ ఏంటిది ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నువ్వు విధి అంటున్నావు కదా. పూర్వపక్షం అన్నాడు జ్యోతిష్ఠోమని ఏత పశు చిత్ర ఏత అనే మాదిరిగా ఇవి కూడా విధి ద్రష్టవ్య శ్రోతవ్య మంత్రవ్య విధిని బోధిస్తున్నాం. ఒకవేళ విధిని అంగీకరించుతాం అనుకోండి, మీరు అన్నారు కాబట్టి మేము అంగీస్తాం. విధే ఎందుకంటే వినాలి, మననం చెయ్యాలి, అది విధి అనుకున్నాం మీరు అన్న ప్రకారంగా. కానీ ఇది అపూర్వార్థం ప్రతిపాదించడం విధి కాదు. మీది ఎట్లాగైతే అపూర్వ విధిని ప్రతిపాదిస్తుందో ఆ విధంగా అపూర్వ విధి అంటే అర్థమేమి? ఏం చెప్పుకున్నాం? అపూర్వ విధి అంటే అన్య ప్రమాణాల చేత ఒక ప్రమాణం చేత ప్రతిపాదింపబడినప్పుడు అన్య ప్రమాణాల చేత ప్రతిపాదింపవు. కానీ అపూర్వ విధి మాత్రం ఇది కాదు. ఏది పురుష ప్రయత్న సాధ్యమై ఉంటుందో అదే విధింపబడేది. ఏంటి పురుష ప్రయత్న సాధ్యమేది ఏంటిది? కర్మకాండ అంతా కూడా పురుష ప్రయత్న సాధ్యం. పురుష ప్రయత్న సాధ్యం కాని అర్థం ఏంటిది? అది విధి అని పురుష ప్రయత్న సాధ్యం కాంది విధి అని చెప్పబడదు. అక్కడ పురుష ప్రయత్న సాధ్యం కాబట్టి విధి అని చెప్పబడింది. కాబట్టి ఆత్మదర్శనము ప్రమాణ వస్తుపరతంత్రమైనందువల్ల పురుష ప్రయత్న సాధ్యము కాదు. ఆత్మదర్శనం ఏంటిది? ప్రమాణ వస్తుపరతంత్రమైనందువల్ల. అక్కడేమో ఆ క్రియమో పురుషతంత్రమైంది, ఇదేమో వస్తుతంత్రమైంది. ఇక్కడేమో క్రియ పురుషునికి అధీనమైంది, ఇక్కడ పురుషుడు వస్తువుకు అధీనం అవుతూ ఉన్నాడు. ఎందుకంటే అది తప్పనిసరి పొందవలసిందే తప్ప వదలవలసింది కాదు ముక్తి కావాలి అని అనుకుంటే. అందువల్ల కేవలం విధి అభ్యుపగమేపిన అపూర్వ విధిరయం. కర్మకాండలో ఎట్లాగైతే మీరు విధిని అంగీకరించినప్పుడు అది అపూర్వ విధిగా చెప్పబడిందో, ఇక్కడ విధిని మేము శ్రోతవ్య ద్రష్టవ్య మంతవ్య అనే దాన్ని విధిగా స్వీకరించినప్పటికీ మీకు మాదిరిగా ఇది అపూర్వ విధిగా చెప్పబడదు. ఎందుకంటే ఇది వస్తువు యొక్క పరతంత్రము, పురుష ప్రయత్నం సాధ్యము కాదు. కావున దర్శనం ఏదైతే విధింపబడదు. అయితే పురుష ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య అనేది పురుష ప్రయత్నం సాధ్యమునా కాదా మనం విచారించాలా వద్దా? పురుష ప్రయత్న సాధ్యమా? పురుష పరతంత్రమా అపరతంత్రమా? అంటే ఆత్మ తన యొక్క స్వరూపమే కాబట్టి, తన యొక్క స్వరూపమా కాదా? నా స్వరూపం ఇటువంటిదని తెలుసుకోవడమే ఆత్మ అనవగాహన రూపమైన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం, అంతే కదా. అప్పుడు ద్రష్టవ్య చూడాలి అన్నప్పుడు విధిని స్వీకరించినప్పుడు అది పురుషతంత్రమా పురుష అపరతంత్రమా? పురుషతంత్రం ఎట్లవుతుంది? చూడాలి అన్నప్పుడు అది చూడబడే వస్తువు, చూసేదానికి అంటే అర్థమేమి? తెలుసుకోవాలి అనేది దాని అర్థం మనం గోచరించుకోవాలి. అంటే తెలుసుకోవడం అంటే ఏంటిది? తలకాయ జ్ఞానమా అజ్ఞానమా? మరి సరిపాయా. అది పురుషతంత్రం అయిందా అపురుషతంత్రం అయిందా? క్రియ ఉన్నప్పుడు కదా పురుషతంత్రం అయ్యేది. క్రియ ఎక్కడ లేదైతే అది పురుషతంత్రం కాదైపోయా. తెలుసుకోవడం అనేది పురుషతంత్రం కాదు, అక్కడ క్రియ లేదు. అవునా? మరి ఇవన్నీ చేస్తున్నాం కదా, ధ్యానం వగైరా వగైరా చేస్తున్నామంటే నువ్వు దాన్ని తెలుసుకునేదాన్ని చేయడం లేదు. దేని కూడా చేస్తున్నావు చెప్పుకున్నాము? ఆత్మ
ఆత్మస్వరూప అజ్ఞానాన్ని తొలగించుకునేదాన్ని చేస్తున్నాం. నిన్ను నీవు తెలుసుకునేదానికి కాదు, దాని యందు ఏదైతే లేదనిపిస్తుందో దాన్ని తొలగించుకునేదానికి సాధనలు గాని ఆత్మజ్ఞానం కొరకు సాధన. ఆత్మజ్ఞానం యొక్క స్వరూపమై ఉంటే అందుకొరకే ఇది వస్తు పరతంత్రం కాదు, వస్తు అపరతంత్రమై ఉంది అని చెప్పేదానికి వద్యువన్న అపూర్వ విధి. యత ఎందువల్ల అని అంటావేమో, ఒకవేళ ప్రశ్న వేస్తూ వస్తు పరతంత్రం కాదు, అపూర్వ విధి కాదు అని అంటావేమో, దాని గురించి చెప్తున్నాను. నియమ పరిసంఖ్య వా విద్యార్థోపి భవేద్యత అనాత్మ అదర్శనేనైవ అదర్శనేనైన నైవ పరమాత్మానం ఉపాస్మహే అన్నారు. నియమం గాని పరిసంఖ్య గాని విధి ప్రత్యయానికి అర్థం. విధి అన్నారు కదా ఇక్కడ, పూర్వ విధి అపూర్వ విధి అనేది. దీనిలో రెండు చెప్పబడి, ఒకటి నియమ విధి, ఒకటి పరిసంఖ్యా విధి. ఇది కర్మకాండలో చెప్పబడింది. మనకు దాంతో ఎక్కువ పరిచయం లేదు కాబట్టి కొంచెం తికమక అనిపిస్తుంది. ఒకటి నియమ విధి, ఇంకోటి పరిసంఖ్యా విధి. ఎందువల్ల అంటే ఆత్మకు అతిరిక్తమైన వాటినంతా కూడా ఆత్మకు అతిరిక్తమైన అనాత్మ అదర్శనేనైవ పరాత్మానుపాస్మహే. ఆత్మకు అతిరిక్తమైన వాటిని చూడకపోయినందువల్ల కదా ఆత్మ దర్శిస్తున్నామకగా ఉంది కదా. ఆత్మకు అతిరిక్తమైన ఏంటిది? ఆ బ్రహ్మ కీట పర్యంతం కూడా ఆత్మకు అతిరిక్తమైనవి. వాటిని చూడనప్పుడు కదా ఆత్మను దర్శిస్తున్నావు. ఒకటి తత్వం, అది కొంచెం తికమకైంది. ఇతరాన్ని కాదన్నప్పుడు కదా నువ్వు లోపలికి పోతావు. నీకంటే భిన్నమైన వాటిని కాదన్నప్పుడు దాన్ని ఈయన తిక్కుగా చెప్పుకున్నావు అనుకోండి. ఏం చెప్పాడు ఇక్కడ? అనాత్మాదర్శనేనైవ. అనాత్మ అదర్శనం. అనాత్మ వస్తువు ఏంటిది? ఆత్మకు భిన్నమైనవి. వాటిని చూడనందువల్ల పరాత్మాను ఉపాస్మహే, పరమాత్మను పరతత్వాన్ని ఉపాసన చేయగలుగుతున్నావు. ఎంతవరకైతే అనాత్మ దర్శనం కలుగుతుందో అంతవరకు పరాత్మ ఉపాసన జరగదు. ఎంతవరకు జరుగుతుంది అంటే నిత్యం ఉదయం లేచిన మొదలు సాయంత్రం వరకు అనాత్మ దర్శనం అవుతుందా? ఆత్మదర్శనం అవుతుందా? అనాత్మ దర్శనమే అవుతుంది. అందువల్ల అక్కడ ఏంటిది? నియమ విధి పరిసంఖ్యా విద్యార్థోపి భవేద్యత, రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది అని. తర్వాత ఇక్కడ విధి కదా, విధి అత్యంతం అప్రాప్తే నియమ పాక్షికే సతి తత్ర చ అన్యత్ర చ అప్రాప్త పరిసంఖ్య నిగద్యతే అని విధి ప్రత్యయానికి 3 అర్థాలు చెప్పబడి ఉన్నాయి. ప్రాణాంతరం చేత బొత్తిగా తెలియబడని అర్థాన్ని తెలియజేసేది విధి ప్రత్యయము, దాన్ని అపూర్వ విధి అంటారు. మొదలు చెప్పుకున్నాం. ప్రమాణం వేరే ప్రమాణం చేత సంపూర్ణంగా తెలియబడిన వస్తువుని ఏమన్నారు? అపూర్వ విధి అన్నారు. దీనికి దృష్టాంతం ఏంటిది? అగ్నిహోత్రం జుహ్యా స్వర్గకామ. స్వర్గం కానుకున్నవాడు యజ్ఞం చేయమన్నారు. ఇది ఏ ప్రమాణం చేతనైనా తెలియబడుతుందా? స్వర్గం అనేది ప్రమాణాంతరం చేత పూర్తిగా తెలియబడింది అన్నారు కదా. ప్రత్యక్షం చేత తెలియబడేది కాదు, ఏమాత్రం కూడా తెలియబడేది. అనుమానం చేత తెలియబడేది కాదు, ఉపమానం చేత తెలియబడేది కాదు. దేని చేత తెలియబడుతుంది? కేవలం వేదవాక్యం చేత తెలియబడుతుంది.